మంచి ఇస్త్రాకులో బిర్యానీ పెట్టించారు. నేను బిర్యానీ అనుకున్నాం కానీ చూస్తే ఏమో ఇది బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. బిర్యానీ కాదు, ఇది బగారా రైస్ పెట్టించారు. బిర్యానీ అనుకోండి, కానీ బాగానే ఉంది, పర్లేదు, తినొచ్చు. ఫుల్ అయితే తగ్గాలి కదా వాడు. ఫుల్ అయితే 280 అని చెప్పాలి కదా, 300 చెప్పాడు. తగ్గేదే అని అర్థం. ఇవాళ లేట్ అయిపోయింది మా తినడము. ఎవరైనా హైదరాబాద్ చింతల్లో ఉంటే దొరబాబు బిర్యానీ తినొచ్చు. కర్డ్ రైస్ అట్లే ఇవ్వరా? కర్డ్ ఏమి ఇవ్వరా? హోమ్ షిఫ్టింగ్ 2వ రోజు. ఇంట్లో వండుకుందామంటే గ్యాస్ లేదు. ఇంట్లో సామాన్లు సర్దుకోవడమే సరిపోయింది. ఈ టైంలో ఆకలేస్తుంది. మా ఆఫ్టర్నూన్ తినలేదు. మూడు పూట్ల తింటే 2 పూట్ల తింటే బెటర్ అని ట్రై చేసి మధ్యాహ్నం స్కిప్ చేస్తున్నాం. దొరబాబు బిర్యానీ అన్నా, ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పారు కానీ బగారా రైస్ ఇచ్చారు, చికెన్ ఫ్రై ఇచ్చారు. 2 కలుపుకొని చికెన్ బిర్యానీ అంటారు. నువ్వు అడగలేదు మరి బిర్యానీ అని బగారా రైస్ ఇచ్చారు ఏంటంటే? ఏడైనా అదే కదా, కాబట్టి వీళ్ళు దమ్ చేయట్లేదు. అందుకే చెప్పిన కదా దమ్ బిర్యానీ లేదని క్లియర్గా. నేను అడగందే గుర్తొస్తుంది కానీ రాజకీయ నీకు వాడు అడిగే దమ్ బిర్యానీ లేదా అనుకుంటా. కానీ పెళ్ళిళ్ళ ఫంక్షన్లో తిన్నాడు అలాగానే ఉంది. ఆ ఫీలింగ్ కదా బగారా అంటే మరి హైదరాబాద్లో బగారా అని పేరు కంటే బిర్యానీ అని పేరుతో బాగా నడుస్తుంది. అందుకే పెట్టేస్తాను. ఈ టైంలో కూడా జనాలు ఫుల్గా. జోక్ ఏంటంటే ఇది కూడా మేఘనా వాళ్ళదా అవునా? బిల్లు కొడుతుంటే మేఘనా వస్తుంది. ఏంద్రబాబు అక్కడ స్కాన్ చేసింది ఇక్కడ చూపిస్తుంది ఏంటని ఆయన చూపిస్తే అదే నాకు అడిగా. అక్కడ షిఫ్టింగ్ వేరు, ఇక్కడ ఉంది. అది బిర్యానీ, ఇది బాగా ఏదైతే బాగానే ఉంది టేస్ట్ అయితే. వేరేది పెట్టినా కూడా టేస్ట్ అయితే నచ్చింది.
సెల్ఫ్ సర్వీసా?